ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలలో భాగంగా చింతలపూడి ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టు పురోగతిపై మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ బుధవారం ప్రశ్నించారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల్లో తొలి ప్రశ్నను అడిగే అవకాశం తనకు కల్పించిన పెద్దలకు ముందుగా ధన్యవాదాలు తెలిపారు. అయితే 2019-24లో కేవలం 760 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కేవలం 5% పనులను మాత్రమే పూర్తయ్యాయన్నారు. చింతలపూడి ఎత్తిపోతల ఆలస్యానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కేవలం 5% మాత్రమే పనులు ముందుకెళ్లినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఈ రకంగా 40% ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసినటువంటి పనులను కూడా గత 5 సంవత్సరాల ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ రోజు ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఈ రకమైనటువంటి దుస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి అధ్యక్ష. రెండవది ఏదైతే గౌరవ శాసనసభ్యులు కూడా 2014-2019లో ఈ యొక్క పనులు పురోగతి ఉన్నాయి. 2019-2024లో ఈ పనులు ఆగిన మాట వాస్తవమా అని ఆయన కూడా అడగడం జరిగింది అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష. ఎందుకంటే 2018లో ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రాధాన్యతలో చింతలపూడిని ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఆ రోజు తన అనసూయల చేత ఆ రోజు చింతలపూడి ఎత్తిపోతల మీద, పట్టిసీమ మీద, పురుషోత్తపట్నం మీద కూడా ఎన్జీటీకి కేసులేసి ఈ పథకాలు పూర్తవుతే తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఆ రోజు నిలుపుదల చేసేటువంటి విధంగా ఆ రోజు వైఎస్ఆర్సీపీ పనిచేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆ రకంగా ఏదైతే ఆ 2018లో ఎన్జీటీ వేసినటువంటి కేసు ఫలితంగా 2021 డిసెంబర్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్జీటీ ఏదైతే 73 కోట్ల రూపాయలు పెనాల్టీ విధించడంతో పాటు ఏదైతే 3 నెలల్లో పర్యావరణ అనుమతులు తీసుకోమని ఆ రోజు మరి ఎన్జీటీ తీర్పునివ్వడం జరిగింది అధ్యక్ష. దురదృష్టం ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3 నెలల్లో ఏదైతే పర్యావరణ అనుమతి తీసుకోమని చెప్పినా కూడా మరి వాళ్ళు మిగిలినటువంటి 3 సంవత్సరాల్లో కూడా ఆ పని చేయనటువంటి పరిస్థితుల్లో ఆ పనులన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి వాస్తవం అధ్యక్ష. అందుచేత ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే చింతలపూడి పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితి, ఏదైతే ఈ చింతలపూడికి ఉన్నటువంటి అవరోధాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మరి పరిష్కరించుకుని, ఎందుకంటే మేము కూడా అధికారంలోకి వచ్చి 5 నెలల్లోనే ఈ చింతలపూడి మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 6 సార్లు ఆయన పర్సనల్గా రివ్యూ చేయడం జరిగింది అధ్యక్ష. మేము కూడా 7-8 సార్లు మేము కూడా రివ్యూస్ ఆ కలెక్టర్స్ తోటి ఎవరైతే ల్యాండ్ ఎక్వేషన్ ఏదైతే ప్రాబ్లం ఉందో వాళ్ళందరితో కూడా రివ్యూ చేసి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా మొన్న రివ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ప్రాధాన్యత ఎత్తిపోతల్లో చింతలపూడి ప్రాధాన్యత ఉంది కాబట్టి దీనికి కూడా ఒక ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్గా ఒక 2500 కోట్ల రూపాయలతోటి ఫస్ట్ ఫేజ్లో మనం దానికి నిధులు కేటాయించి ఒక 3 లక్షల ఎకరాలకి సాగునీరు అదేవిధంగా త్రాగునీరు అందించేటువంటి విధంగా దీనికి ముందుకు తీసుకెళ్ళమని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆయన ఆదేశాలకు అనుగుణంగానే మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో కూడా నిధులు సమస్య ఉన్నప్పటికీ కూడా చింతలపూడి పథకానికి ఆ నిధులు కూడా మన బడ్జెట్లో మరి కేటాయింపులు జరిగినటువంటి పరిస్థితి కూడా మీకు తెలుసు కూడా అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే ఇంకా సేకరణకు సంబంధించి ఇంకా 934 ఎకరాలు ఇంకా సేకరణ చేయవలసి ఉంది అధ్యక్ష. ఇందులో కూడా మరి 4 రకాలుగా, అంటే ఒకటి కొంతమంది రైతులు కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది రైతులు కోర్టులకు వెళ్ళకపోయినా ఫిజికల్గా అక్కడ ఏదైతే వాళ్ళకి ఇచ్చినటువంటి అవార్డు ఏదైతే ఉందో అది అమౌంట్ సరిపోవట్లేదని కొంతమంది ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమందికి అథారిటీకి కూడా మన డబ్బులు చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఏదైతే కేటగిరీల వైడ్గా డైవర్ట్ చేసి ఆ సంబంధితమైనటువంటి అధికారులకి ఆ భూసేకరణ పనులు కూడా ఒక 3 నెలల్లో పూర్తి చేయాలనేటువంటి ఒక టార్గెట్ కూడా పెట్టుకుని ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో ఈ ఆర్థిక సంవత్సరంలోనే పునఃప్రారంభించి నెక్స్ట్ ఇయర్కి కొంతమేరైనా నీరు ఇచ్చి ఒక 2 ఇయర్స్లో ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం గత 5 నెలల నుంచి కూడా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను అధ్యక్ష. మరి ఈ సందర్భంగా ఒక చిన్న విషయాన్ని కూడా, అంటే ఈ 5 నెలల్లోనే ఇంత కష్టపడి ఇన్ని నిధులు కేటాయించి ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్ళడానికి అటు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ దానికి ఒక కరపత్రిక ఉంది అధ్యక్ష. ఏదైతే వాళ్ళ అవినీతి పత్రిక, ఏదో నిన్ననే వాళ్ళ పత్రికలో కూడా ఇప్పట్లో జల్లేరు రిజర్వాయర్ లేనిట్లే అని చింతలపూడి పథకం మీద
వాళ్ళు కరపత్రిక సాక్షి అవినీతి పత్రికలో ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. నేను కూడా చెప్తూ ఉంటా, ఏదైతే మనం కూడా సిగరెట్ ప్యాకెట్ మీద చూస్తూ ఉంటాం, పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం అని. అదేవిధంగా సాక్షి పత్రిక చదవడం కూడా ఆరోగ్యానికి హానికరమే అధ్యక్ష. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఏదైతే జల్లేరు రిజర్వాయర్ లేనట్టే అని చెప్పేసి వీళ్ళు ఈరోజు వాళ్ళ పత్రికలో మ్యాటర్ వేసుకున్నారు. కానీ గతం నేను చూస్తే ఏదైతే వాళ్ళ ప్రభుత్వంలోనే అంటే 2023లో వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండగానే మరి ఏదైతే ఆ రోజు మరి పర్టికులర్గా ఏదైతే మన విజయవాడలో జరిగినటువంటి మీటింగ్స్లో కూడా వాళ్ళే ఒక ఎక్స్పర్ట్ కమిటీ అంటే స్టేట్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అని 2023 డిసెంబర్ 4-5 తారీఖుల్లో జరిగితే ఆ అప్రైజల్ కమిటీకి ఒక నివేదిక ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో చాలా క్లియర్గా సబ్మిట్ అఫిడవిట్ ఫర్ స్టేటింగ్ దట్ నో ఎర్త్వెన్స్ డ్యామ్స్ అండ్ నో రిజర్వాయర్స్ ఆర్ ప్రపోజ్డ్ టు బి కన్స్ట్రక్టెడ్ ఇన్ ద ప్రాజెక్ట్ అంటే చాలా క్లియర్గా వాటిలో అఫిడవిట్ సబ్మిట్ చేశారు. ఈ చింతలపూడి ప్రాజెక్టులో రిజర్వాయర్స్ ఏమీ కూడా మేము ప్రపోజల్ చేయట్లేదని వాళ్ళే ఆ రోజు రిజర్వాయర్ని ఎత్తేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్కి కూడా ఒక లెటర్ కూడా రాశారు అధ్యక్ష. మళ్ళీ డిసెంబర్ 2023లో చాలా క్లియర్గా అందులో కూడా మెన్షన్ చేశారు అధ్యక్ష. జల్లేరు రిజర్వాయర్ కాంపోనెంట్ ఈజ్ డిఫర్డ్ kept aside as జల్లేరు రిజర్వాయర్ కాంపోనెంట్ exist in the original as well as revised administration approval given by the government. అంటే మేము ఏదైతే జల్లేరు రిజర్వాయర్ని వదులుకున్నామో దీన్ని పక్కన పెట్టామని చాలా క్లియర్గా వాళ్ళ ప్రభుత్వంలోనే అఫిడవిట్ ఇచ్చి వాళ్ళే గవర్నమెంట్కి లెటర్ రాసి ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి బురద జల్లేటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు అధ్యక్ష. ఏది ఏమైనా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కృత నిశ్చయంతో, ఎందుకంటే ఈరోజు ఏదైతే ఈ యొక్క 10-12 నియోజకవర్గాలకి నీరు అందించడమే కాదు అధ్యక్ష, దీని ద్వారా చింతలపూడి ఎత్తిపోతల ద్వారా పర్టికులర్గా నాగార్జున సాగర్కి సంబంధించి 2,10,000 ఎకరాలకు సాగునీరు అందించడం ద్వారా ఏదైతే నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి తీసుకునేటువంటి నీటిని మనం నిలుపుదల చేసుకోవడం ద్వారా అది శ్రీశైలంలో బ్యాక్ వాటర్ కింద రాయలసీమకు కూడా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా ఉంటుంది సార్ అధ్యక్ష. అందుచేత ఇది నదుల అనుసంధానంలో గౌరవ సభ్యులు వెంకట కృష్ణ ప్రసాద్ గారు. అధ్యక్ష నమస్కారం. ఈ బడ్జెట్ సమావేశాల్లో తొలిగా చింతలపూడి ఎత్తిపోతల పథకం మీద మాట్లాడేదానికి అవకాశం కల్పించిన పెద్దలకు నమస్కారం. నాగార్జున సాగర్ ఆయకట్టు 3వ ఫేజ్లో ఉన్నటువంటి మైలవరం నియోజకవర్గం అట్లాగే తిరువూరు నూజివీడు పరిసర ప్రాంతాలకి ఎన్ఎస్పి 295 కిలోమీటర్లకు గాను చివర 15 కిలోమీటర్లే ఆంధ్ర ప్రాంతంలో ఉంటాం, మిగిలిన 280 కిలోమీటర్లు తెలంగాణ ప్రాంతంలో ఉన్నందువల్ల చివరి ఆయకట్టు భూములకి నీరు వచ్చే పరిస్థితి లేక రైతాంగం ఇబ్బంది పడతా ఉంటే తాగునీటికి సాగునీటికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014-19 మధ్యలో ఈ విషయాన్ని గుర్తించి ఎప్పుడో ప్రారంభమైనటువంటి 2019 ప్రాంతంలో ప్రారంభమైనటువంటి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని విస్తృతపరిచి తొలుత దీన్ని 2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుని సృష్టించడం కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్ట్ని తర్వాత చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో ఏమైతే సాగర్ ఎడమ కాలువ కింద ఉన్నటువంటి చివరి ప్రాంతాలకి ఆయకట్టుకు 3వ ఫేజ్లో ఉన్నటువంటి భూములకు నీరు అందట్లేదని చెప్పి కొత్తగా దీని ఆయకట్టుని పెంచి కొత్తగా ఒక 2,80,000 ఎకరాలు ఏవైతే సాగర్ చివరి భూములు ఉన్నాయో పశ్చిమ గోదావరి అలాగే ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో ఉన్నటువంటి 35 మండలాలు 10 నియోజకవర్గాలు అలాగే 4 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి భూముల్ని స్థిరీకరించడానికి 4,80,000 ఎకరాలకి విస్తీర్ణాన్ని పెంచుతూ 4,909 కోట్లతో 2017లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మైలవరం నియోజకవర్గంలో శంకుస్థాపన చేసుకొని పనులు ప్రారంభించి అతి వేగంగా జరుగుతున్నటువంటి పనుల్ని దురదృష్టవశాత్తు 2019లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమైతే రివర్స్ పాలన అన్నిటినీ పక్కన పెట్టినట్టుగానే ఈ ప్రాజెక్టు కూడా ఆగిపోయింది అధ్యక్ష. మొదట 1,700 కోట్లతో ఈ పనులు ప్రారంభమైతే చంద్రబాబు నాయుడు గారు ఈ
ప్రాజెక్టుని 4,80,000 ఎకరాలకి ఆయకట్టుకు తీసుకెళ్లేటట్టు 4,900 కోట్లతో దీన్ని ప్రణాళికలు రూపొందించి 4,200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దీంట్లో 4,013 ఎకరాల భూములు సేకరించవలసి ఉంటే దాదాపుగా 3,325 ఎకరాల భూములు సేకరించి వాటికి రైతులకి చెల్లింపులు చేయటం పూర్తయింది అధ్యక్ష. దీంట్లో కేవలం 688 ఎకరాలు ఇంకా భూములు సేకరించాల్సింది. అలాగే అటవీ భూములు ఒక 4 హెక్టార్లు కేవలం 300 మీటర్లు మాత్రమే సేకరించవలసి ఉంది. ఈ కారణాలతో గత ప్రభుత్వంలో దీని మీద శ్రద్ధ చూపనందువల్ల ఈ ప్రాంతానికి 4,200 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించినప్పటికీ ఈ రాష్ట్రానికి ఏమాత్రం ప్రయోజనం అనుకోవట్లేదు అధ్యక్ష. ఏవైతే మళ్ళా అక్కడ కొత్త ఒక జలాశయం నిర్మించాలని ఇట్లాంటివన్నీ మళ్ళా దీన్ని ఇప్పుడు కొత్త ప్రతిపాదనలు దాదాపుగా 9,500 కోట్లు 9,600 కోట్లతో కొత్త ప్రతిపాదనలు తయారు చేయడం జరిగింది. ఏమైనప్పటికీ ఈ మధ్యలో పురోగతి లేకుండా ఆగిపోయినటువంటి కాలువల పనులు ఈ ప్రభుత్వం రామానాయుడు గారి ఆధ్వర్యంలో త్వరితగతిన చేపట్టి దీనికి చాలా అడ్డంకులు ఉన్నాయి. కొద్ది ప్రాంతాల్లో కేవలం రాజకీయ పార్టీలు రాజకీయ కారణాలు సాకులుగా చూపించి భూసేకరణకు అడ్డు తగులుతా ఉన్నారు. దీంట్లో ప్రభుత్వం కూడా అటవీ భూములు సేకరించవలసింది ఒక 4 హెక్టార్లు మాత్రమే ఉంది. దీనివల్ల ఒక 300 మీటర్లో పైప్ లైన్లు పూర్తి కానందువల్ల ఒక దశ ఎత్తిపోతలాగిపోయింది. అంతేకాకుండా తాడిపూడి దగ్గర ఏర్పాటు చేసినటువంటి మొదటి దశ రెండవ దశల దగ్గర మోటార్లన్నీ పెట్టడం, వాటిని విద్యుత్ స్టేషన్లు పెద్ద స్టేషన్లో ఏర్పాటు చేయటం ఇప్పటికి దాదాపుగా 4-5 సంవత్సరాలు పైబడి 6 సంవత్సరాలు అవుతా ఉంది. ఇన్ని మోటార్లు పెట్టి 18 మోటార్లు పెట్టి భారతదేశంలో అత్యంత కెపాసిటీతో ఏర్పాటు చేసిన మోటార్లు సబ్స్టేషన్లు అన్నీ కూడా నిరుపయోగంగా పడి ఉన్నాయి. 2,000 కోట్ల రూపాయలు కనుక ప్రభుత్వం ఖర్చు చేయగలిగితే వచ్చే 1.5-2 సంవత్సరాల ప్రాంతంలో ఈ ఏవైతే 35 మండలాలు 10 నియోజకవర్గాలు 4 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో రైతాంగానికి తక్షణం మైలవరం నియోజకవర్గానికి తిరువూరు నూజివీడు ప్రాంతాలకి అలాగే గన్నవరం పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలకి 2,80,000 ఎకరాలకి మొదటి దశ కింద తక్షణం నీరు ఇవ్వడానికి వీలు పెడతా ఉంది. ఇంకా ప్రాజెక్టు 1,700 కోట్లతో మొదలైంది 4,900 కోట్లు 4,900 కోట్లది ఇప్పుడు 9,500 కోట్లు ఇలా ఎగబాకుతా ఉంది. కాబట్టి దయచేసి మంత్రి గారు దీన్ని ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసి 4,80,000 ఎకరాలు సాగు భూమికే కాకుండా 29 లక్షల మంది జనాభాకి తాగునీటిని కూడా అందించే ఈ ప్రాజెక్ట్ ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి మంత్రి గారిని సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో పోలవరం, గోపాలపురం, చింతలపూడి, దెందులూరు, ఏలూరు, గన్నవరం, నూజివీడు, తిరువూరు, మైలవరం, నందిగామ దగ్గర మరి 10-11 నియోజకవర్గాలకు సంబంధించి 4 జిల్లాలకి సస్యశ్యామలం చేసేటువంటి విధంగా 4,80,000 ఎకరాలకి మరి సాగునీరు, అదేవిధంగా 25 లక్షల ప్రజలకి త్రాగునీరు తీర్చేటువంటి ఒక బహుళార్థ సాధక ఎత్తిపోతల పథకం మరి యొక్క చింతలపూడి పథకం అధ్యక్ష. అది ఎంత ప్రాధాన్యత కలిగినటువంటి పథకం. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014-2019లో అత్యంత ప్రాధాన్యతనిచ్చి, ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఏదైతే 2014కు ముందు చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రారంభమైనప్పటికీ కూడా ఆ రోజు 14కు ముందు 5 సంవత్సరాల్లో ఈ పథకానికి కేవలం 323 కోట్ల రూపాయలు, అంటే పనుల్లో 5% మాత్రమే 14కు ముందు 5 సంవత్సరాల్లో పనిచేస్తే, అదే 14-19 తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 3,038 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అంటే పనుల పురోగతిలో 40% పనులు 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో